ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ రెండు ప్లస్ ఈ రెండు వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ డాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3000 4000 టు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు కొందరు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దాం అనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళ ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ అంటే నేను చెప్పేసాను. మీరు చెప్తే సార్ క్లోజ్ కానీ ఎంపీసీ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇది అందరి తరఫున, అలాగే ఫెడరేషన్ వాళ్ళతో కూడా ఆల్మోస్ట్ 4 గంటలు డిస్కషన్ జరిగింది. ఇది లాంగ్ క్వశ్చన్, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అన్నీ అర్థం చేసుకొని బోత్ సైడ్, ఇటు ఫెడరేషన్ సైడ్ ఉన్న లేబర్కి ఇప్పుడు ఉన్న సినారియోలో 200 సినిమాలు జరిగితే దాంట్లో 190 సినిమాలు చిన్న సినిమాలు జరుగుతాయి. కాబట్టి బోత్ సైడ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం మాకుంది. సో బోత్ సైడ్ బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక 2 మీటింగ్స్లో కన్క్లూడ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తాం. ఫిక్స్డ్ డేట్ ఉండదమ్మా, డిపెండింగ్ ఆన్ ద టైమింగ్ విల్ సెట్ ఇట్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ. పాజిటివ్గా జరుగుతున్నాయి మొదటి కాబట్టి ఈరోజు పాజిటివ్గా జరుగుతున్నాయి. కొంచెం ఈగోలికి వెళ్ళినట్లుగా అంటున్నారు బయట. ఈగోలు ఏం లేవమ్మా. బాయ్ బాయ్.